నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య ఒక ఆసక్తికరమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్న ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు మరియు రాజకీయ నాయకుడు కేఏ పాల్ తాజాగా ఒక కీలక పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని కనీసం 72 గంటల సీజ్ ఫైర్ ప్రకటించారని ఆయన కోరారు. ఈ తాత్కాలిక కాలంలో శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించారని ఆయన సూచించారు. కేఏ పాల్ ప్రకారం యుద్ధం కొనసాగితే మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలు కలిసి చర్చలు జరిపితే మాత్రమే ఈ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇక మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణ కారణంగా ఇప్పటికే ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం కనిపిస్తుంది. చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ భద్రతా ఆందోళనలు పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో కేఏ పాల్ చేసిన ఈ పిలుపు ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. యుద్ధం ఆగి శాంతి చర్చలు ప్రారంభమవుతాయా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.